ఉంటానని మహిళలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇక కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన డీసీసీ అధ్యక్షులని ప్రచురించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియామకమైన నరేష్ యాదవ్ సోమవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. స్థానిక శ్రేణులతో కలిసి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు పూల బొకేతో ఘన స్వాగతం పలికారు. శాల్వతో సత్కరించారు. అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ మద్దతు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అల్లూరు సంజీవ్ రెడ్డిలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనకు తెలుసు నిరంతర విద్యార్థి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అనునిత్యం కూడా ఎంతోమంది ఆకలి తీరుస్తూ అన్నదానం చేస్తూ పేదల పక్షపాతిగా గుర్తు తెచ్చుకున్న మరి కంది శ్రీనివాసరెడ్డి మరి అందరినీ కలుపుకుపోయే తత్వం గల గొప్ప నాయకుడిగా ఆదిలాబాద్ ప్రజలు అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వ పటిమలో ముందుకు మరింతగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెంది మరి విజయడంక వచ్చే సమయంలో మోగించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఒకే ఎన్నికల విజయమే లక్ష్యంగా మరి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నారు. కొత్త నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకున్నా కూడా హక్కున్న చేర్చుకుంటూ కలుపుకుని ముందుకెళ్లడంలో మరి కంది శ్రీనివాసరెడ్డి 100% సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పీసీలకు పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపినట్టుగా మాట్లాడినట్టుగా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక అనుమతులు లేని కాలనీలో భారీగా గిడ్డంగులని, పేద ప్రజలకు సేవ చేయడమే ఎర్ర జెండా యొక్క లక్ష్యమని, ఇక పారిశుద్ధ్య సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని మరి కార్పొరేటర్ల తోకలా చెప్పడం అని, ఇవన్నీ కూడా సుదర్శన్ రెడ్డిని కలిసిన కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ పర్యటన వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డిని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కలిశారు. సోమవారం పట్టణంలోని పెన్గంగా అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఆయన సత్కరించడం అయితే జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిరి, పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి జిల్లాలో జరగనివ్వండి, గ్రామ పంచాయతీలో జరగని ఎక్కడైనా కూడా ఎన్నికలు అనేవి ఒక సుహృద్రమైన వాతావరణంలో జరగాలి, మంచి వాతావరణంలో జరగాలి. అప్పుడు మాత్రమే మరి ఎటువంటి గొడవలు లేకుండా తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలను అవుతాం. ఇక భీంసరి సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్లో చేరిక మనం చూస్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ డే నిర్వహణని కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఏసీబీ అధికారుల ముసుగులో వసూళ్ల దందా, ఘరానా నిందితుడితో పాటు ముఠాలోని 5గురును అరెస్టు చేశారు, జైలుకు తరలించారు. మరి ఎవరైనా కూడా దందా షురూ చేయడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. మనకు తెలుసు మోసగాళ్ళు ఎక్కువైపోయారు. దానిలో పోలీసు డ్రెస్సులు వేసుకున్న మహానుభావులు కూడా మనం బోళంత మందిని చూసాం. మరి ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా కూడా కటకటాల ఓచలు లెక్క పెట్టాల్సిందే. అది మాత్రం మరి గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. అయ్యప్పలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయన అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. మరి గిరి ప్రదక్షిణ కూడా చేశారంట, దాని గురించి కూడా రాయడం జరిగింది. ఇక వద్దు పొమ్మన్నారు, ఇప్పుడు తానే కింగ్ మేకర్. సైబర్ దాడి జరగకుండా ఒకవేళ జరిగినా అందుకు అవసరమయ్యే పరిష్కారాలు అందించడం చాలా కీలకం. ఈ విభాగంలో సర్వీసులు అందిస్తూ ఏకంగా $132 బిలియన్ విలువ సంపాదించుకున్న టెక్ దిగ్గజ కంపెనీకి ఓ ఇండియన్ సారథ్యం వహిస్తున్నారు. 2025 నవంబర్ నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెట్ క్యాప్ రికార్డు చేరింది. క్లౌడ్ సెక్యూరిటీ ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్లో ప్రపంచ లీడర్గా ఈ కంపెనీ నిలవడానికి కారణం నికేష్ అరోరా వ్యూహాత్మక నాయకత్వమేనని కంపెనీలో ప్రముఖులు చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో పుట్టి పాలో ఆల్టో నెట్వర్క్స్ చైర్మన్, సీఈఓగా ఎదిగిన నికేష్ అరోరా గురించి తెలుసుకుందామని చెప్పి ఆయన గురించి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఆయన యొక్క గొప్పతనం గురించి కూడా రాయడం జరిగింది. ఇక సూట్ కేసులో ఇన్ఫ్లుయెన్సర్స్ మృతదేహం అని కూడా ఒకటి రాశారు. ఇక షాక్ ఇస్తున్న కేరళ హెచ్ఐవి నెలకు 100 కొత్త కేసులు. ఇది చాలా దారుణం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఆల్రెడీ హెచ్ఐవి అంటే ఏంటో ప్రతి చిన్నవాళ్ళకి నుంచి పెద్దవాళ్ళకి కూడా అందరికీ కూడా తెలుసు. అది నియంత్రణ ఒకటే మార్గం, దాన్ని నియంత్రించాలి. భారతదేశం ఎప్పటి నుంచో కూడా హెచ్ఐవి మీద పోరాటం చేస్తుంది. మరి అన్ని రాష్ట్రాలు కూడా హెచ్ఐవి కేసుల్లో చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. కానీ ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మరి ఇలా రాకుండా ఉండాల్సింది కేరళలో. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది?